2026 కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ రాబోతున్నాయి. జనవరి 1, 2026 నుండి మారబోతున్న 10 రూల్స్ను ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. కొత్త ఏడాది క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు, మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతుంది. 2026 జనవరి 1 నుంచి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్, జీతాల విషయంలో ప్రభుత్వం కీలకమైన మార్పులు చేస్తుంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన అంశాల మార్పు ఏంటనేది మనం చూద్దాం. మొదటిది రేషన్ కార్డు. రేషన్ కార్డు అనగానే ఆఫీసు చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇక నుంచి అవసరం లేకుండా కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నా, లేదా అందులో ఏమైనా మార్పు చేర్పులు చేయాలనుకున్నా ఇక ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2026 నుంచి దీనికి పూర్తిగా ఆన్లైనే చేస్తున్నారు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా పల్లెటూరు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 2, రైతులకు ఐడి ఉంటేనే డబ్బులు. కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ కానీ, ఆయా రాష్ట్రాలు వేసే రైతులకు అకౌంట్లో డబ్బులు కానీ ఇక నుంచి రైతుకు యూనిక్ ఐడి కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇకపై ప్రతి రైతుకు ఐడి ఉంటేనే PM కిసాన్ సబ్మిట్ సమ్మాన్ నిధులు డబ్బులు మీ ఖాతాలో పడతాయని, అలాగే అడవి జంతువుల పట్ల పంట నాశనం అయితే కూడా ఇకపై బీమా వర్తిస్తుంది. అయితే పంట నష్టం జరిగిన 72 గంటల్లోపు మీరు అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, సిబిల్ స్కోర్ను లోన్ రావడానికి ఈజీ. మీరు లోన్ తీసుకోవాలనుకుంటారా? ఇక మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవ్వడానికి గతంలో 15 రోజులు పట్టేది, కానీ ఏప్రిల్ 2026 నుండి కేవలం 7 రోజుల్లోనే మీ స్కోర్ మారుతుంది. దీనివల్ల మీరు బ్యాంక్ చుట్టూ లోన్ల కోసం తిరగాల్సిన సమయం ఆదా అవుతుంది. నెంబర్ 4, వంట గ్యాస్ అండ్ పెట్రోల్ ధరలు. కొత్త ఏడాదిలో గృహ వినియోగదారులకు శుభవార్త అందే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలతో పాటు వాహనాలకు వాడే CNG మరియు పైపుల ధర వచ్చే PNG ధరలు తగ్గేలా ప్రభుత్వ పన్నుల వ్యవస్థలో మార్పు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఇక 5, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం సిఫార్సు మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పబోతుంది. జనవరి 2026 నుండి ఇది అమల్లోకి వస్తే బేసిక్ సాలరీ ప్లస్ పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ఒకవేళ ప్రకటన ఆలస్యం అయితే బకాయిల రూపంలో పాత తేదీ నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, పాన్ కార్డుకు ఆధార్ లింక్. ఇప్పటికైనా మీ పాన్ కార్డులో ఆధార్ లింక్ చేసుకోండి. జనవరి 1, 2026 దాటితే మీ పాన్ కార్డ్ డెడ్ అయిపోతుంది. అది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కూడా అసాధ్యం అవుతుంది. దీంతో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. మీకు తదుపరి లోన్ రావడానికి కూడా IT రిటర్న్స్ లేకపోతే భవిష్యత్తులో లోన్స్ కూడా రాకపోయే అవకాశం ఉంది. నెంబర్ 7, పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై కంట్రోల్ చేయడం. 2026 నుండి 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై కఠినమైన నిబంధనలు తీసుకురాబోతుంది. దీంతో చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. నెంబర్ 8, రియల్ ఎస్టేట్లో చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్. లక్షలు, కోట్లు పోసి భూమి కొనలేని వారికి కూడా ఇకపై రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టవచ్చు. REITs అనే విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఈ చిన్న మొత్తాల్లో భూమిపై లేదా భవనాలపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దీని ద్వారా లాభాలను కూడా పొందవచ్చు. నెంబర్ 9, స్కూళ్ళలో హాజరు. ప్రభుత్వ స్కూళ్ళలో ఇక హాజరు టాబ్లెట్ల ద్వారానే డిజిటల్ పద్ధతిలోనే నమోదు చేస్తారు. దీనివల్ల టీచర్లు బడికి వస్తున్నారా లేదా అనేది పారదర్శకంగా తెలుస్తుంది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెంబర్ 10, డిజిటల్ పేమెంట్స్ అండ్ సెక్యూరిటీస్. ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను రాబోతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు OTP కన్ఫర్మేషన్ వంటి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్ అవసరం అవుతాయి. దీనికి అనుగుణంగానే పేమెంట్స్ గేట్వేలో మార్పులు తీసుకురాబోతుంది ఆయా బ్యాంకులు. ఈ మొత్తానికి జనవరి 2026 నుంచి 10 కీలకమైన అంశాలను మార్పు జరగబోతుంది. దీంతో సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ప్రభుత్వ వర్గాలు.